హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా చెప్పి వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చి చాలా రోజులైతే అవుతుంది. ఇంక వీడియో ఎడిట్ చేశాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే లేట్ అయ్యింది. ఇంక ఈ వీడియో అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటి గృహప్రవేశం వీడియో. అంటే మా హౌస్ కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత గ్రాండ్గా గృహప్రవేశం అయితే జరిగింది. ఆ గృహప్రవేశం వీడియో కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయొచ్చు. అలాగే ఇంకా గృహప్రవేశం పూర్తి అయిపోయిన తర్వాత మేమైతే కొత్త ఇంటి దగ్గర స్టే చేసాం. ఇంకా అత్తయ్య వాళ్ళు అయితే పాత ఇంటి దగ్గర ఉండిపోయారు. మాఘమాసంలో మంచి ముహూర్తం ఉందని చెప్పి మాఘమాసంలో అయితే గృహప్రవేశం చేశారు. దగ్గర రిలేటివ్స్ని పిలిచి సింపుల్గా ఈ గృహప్రవేశం చేసుకుందాం అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల డ్రాప్ అయిపోవాల్సి వచ్చింది. ఇంకా అమ్మ వాళ్ళని పిన్ని వాళ్ళని పిలిచి సింపుల్గా అయితే గృహప్రవేశం చేశారు. ఈ గృహప్రవేశం రోజు నేనైతే లైవ్ కూడా పెట్టాను. ఆ వీడియో కూడా మన ఛానల్లో అయితే ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చూసి నచ్చితే లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఇంకా గృహప్రవేశం తెల్లవారుజామున 5:30 ఆ టైంకి వచ్చింది. ఇంకా ఆ టైంకే పిల్లలు కూడా నిద్ర అయితే లేచిపోయారు. ముహూర్తం టైంకి మెయిన్ గడప దగ్గర కొబ్బరికాయలు కొట్టి గడప అయితే దాటారు. ఇంకా ప్రతి గడప దగ్గర కొబ్బరికాయ కొడుతూ ఇంకా ప్రతి రూము అన్నీ తిరిగేసి దేవుడి గదిలోకి వెళ్ళి దేవుడి దగ్గర ఫొటోస్ పెట్టి పూజ అయితే చేశారు. ఫస్ట్ దేవుడి గదిలో దీపారాధన చేసుకున్న తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం కూడా అయితే చేయించుకున్నారు ఆ రోజు. ఇంకా అత్తయ్య వాళ్ళదైతే కింద సింగిల్ బెడ్రూమ్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ జరిగింది. మా హౌస్ హోమ్ టూర్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ వీడియో తీయడం అయితే కుదరట్లేదు. కంపల్సరీ వీడియో తీసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా అత్తయ్య మామయ్య గారు దండం పెట్టుకుంటుంటే బయటన నేను కూడా పెట్టుకుంటానని చెప్పి అగరపుల్లు అవి వెలిగించి దండం అయితే పెట్టుకుంది. ఇంకా అమ్మ అయితే టిఫిన్ కోసం పప్పు అయితే కడిగేసింది ఫస్ట్. తర్వాత పాలు పొంగించే గిన్నెకి పసుపు రాసి బొట్లు పెట్టి గ్యాస్ పొయ్యి దగ్గర కూడా పసుపు రాసి బొట్లు పెట్టి వినాయకుడిని అయితే చేసి పూజ చేసింది. తర్వాత పొయ్యి మీద అయితే గిన్నె పెట్టి పాలు అయితే పోసాం అందరం. ఇంకా పిన్ని అమ్మ కలిసి పాలు అయితే పొంగించారు. ఇంకా అందరం పొయ్యి మీద గిన్నె పెట్టిన తర్వాత పాలు అయితే కొద్ది కొద్దిగా పోసాం. పాలు పొంగిన తర్వాత బియ్యం అయితే వేసాం. ఇలా 5 అయితే వేసాం. ఇంకా అత్తయ్య మామయ్య పూజ చేసుకోవడం పూర్తి అయిపోయిన తర్వాత పిల్లలు ముగ్గురు వెళ్ళి ఇలా కాళ్ళకైతే దండం పెట్టుకుంటున్నారు. ఇలాగ మా డాడీ అయితే మా ఇంటి దగ్గర మందారం చెట్టు అయితే ఉంది అమ్మ వాళ్ళ దగ్గర. ఇంకా అక్కడి నుంచి దేవుడి కాడ పూజకి మందార పూలు అయితే తీసుకొచ్చారు. ఇంకా పాలలో వేయడానికి బియ్యం అయితే నెయ్యితో అయితే కలిపి పెడుతున్నాను అనమాట. ఇంకా పాలు పొంగిన తర్వాత ఈ బియ్యం అయితే అందరం కలిసి వేసాం. ఇంకో పక్కన అయితే టిఫిన్స్కి పప్పు అయితే రుబ్బుతున్నారు. నాకు ఈ వీడియో క్లిప్స్ అయితే మా తమ్ముడు అయితే షూట్ చేశాడు. ఇంకైతే టిఫిన్లోకి ఆ రోజు ఇడ్లీ గారి అయితే వేశారు. ఇంకా పంతులు గారు వచ్చేస్తారని చెప్పి పిన్నిని మా తోటకోళ్ళు కలిసి పీటకి పసుపు రాసి బొట్లు అయితే పెడుతున్నారు. ఇంకా పరమాన్నం వండేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టి ఇలా పిల్లలకు పెడితే మా కార్తీకేమో వద్దని నాకు ఇచ్చేస్తుంటే మా ఋత్విక్ ఎక్స్ప్రెషన్స్ చూడండి. ఇంకా ఇలాగ పంతులు గారు వచ్చేస్తే దేవుడి దగ్గర పీట అది పెట్టి ఫోటో ఇస్తే పంతులు గారు అయితే డెకరేషన్ అయితే చేస్తున్నారు పువ్వుల దండలు అవి వేసి. ఇంకా వంటకు కావాల్సినవన్నీ అమ్మ కూరగాయలు అవి ముందే కోసి పెట్టేసింది. మేమైతే దేవుడి పూజ దగ్గర అయితే కూర్చున్నాం సత్యనారాయణ స్వామి వ్రతం దగ్గర. పిన్ని అమ్మ కలిసి వంటలు అయితే ప్రిపేర్ చేశారు. ఇంకా తక్కువ మంది అని చెప్పి వంటలు అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేశాం. ఇంకా వ్రతం మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు పెద్దమ్మ గారు అందరూ కలిసి అత్తయ్య మామయ్యకి అయితే బట్టలు అయితే పెట్టారు. ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే పూర్తయిన తర్వాత అందరికీ ప్రసాదం అయితే పంచిపెట్టేస్తాను. ఇంకా ఒక్కొక్కరుగా సత్యనారాయణ స్వామి దగ్గర వ్రతం దగ్గర అయితే దండం పెట్టుకున్నాం. ఇంకా అత్తయ్య మామయ్య గారు కలిసి
పంతులు గారికి అయితే తాంబూలం ఇచ్చేశారు. ఇంకా వంటలు కూడా పూర్తయిపోవడంతో అందరం కలిసి అలా కూర్చుని మాట్లాడుకుంటున్నారు అనమాట. ఈలోగా పిల్లలు అయితే చిక్కిరి చిక్కిరి సాంగ్ పెట్టి డ్యాన్స్ అయితే వేస్తున్నారు. మ్యూజిక్ పెడదామంటే అంతే, సాంగ్ పెడదామంటే కాఫీ రేట్ వస్తుంది కదా, ఇంకా సాంగ్ అయితే మ్యూట్ చేస్తాను. ఈలోగా గాజులు అమ్ముకునే ఆవిడైతే వచ్చింది. ఇంకా అత్తయ్య అయితే అందరికీ ఎవరికి నచ్చిన గాజులు వాళ్ళు అయితే తీసుకున్నాం. అందరికీ గాజులు అయితే వేయించింది అత్తయ్య రోజు. ఇలా మా అత్తయ్య వాళ్ళ ఇంటి గృహప్రవేశం అయితే చాలా బాగా జరిగింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ కూడా అయితే చేయండి. ఇంకా అందరం గాజులు వేయించుకున్నాం. ఇంకా భోజనాల టైం అవడం వల్ల అందరం కలిసి భోజనాలు అయితే చేసేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.